తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ లో పాల్గొనాలని పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలుగులో ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు చేశారు. రికార్డు స్థాయిలో ఓట్లు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని సూచించారు. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్న వారందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. తెలంగాణలోని నా సోదర సోదరిమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరి ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్న వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. నా తెలంగాణ సోదరీమణులారా, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇరువురు నేతలు కోరారు. ఇక నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదరీమణులారా, రండి, అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. నా తెలంగాణ సోదరీమణులారా, మా తల్లులారా, పిల్లలారా, మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు. జై తెలంగాణ, జై హింద్ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఇక తెలంగాణలో జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో అంతా భాగస్వామ్యం కావాలని కోరుకున్నారు. ప్రతిదీ స్టాలిని అందిస్తారు. స్టాలిని చెప్పండి, ఇక ఓట్లు ఈ తెలంగాణలో ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్దలందరూ కూడా ట్వీట్స్ ద్వారా అందరికీ అభినందనలు చెప్పారు, అలాగే ఓట్లు వేయండి అని చెప్పారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. ఇక తెలంగాణలో ఉదయం నుంచి అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించి కొంతమంది అగ్రనేతలు తమ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. ఇక మొదటగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఒకసారి అవన్నీ చూద్దాం. నరేంద్ర మోదీ ట్వీట్ చూద్దాం. తెలంగాణలోని నా సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. అవినీతి రహిత మరియు పేదల పక్షపాత ప్రభుత్వం మాత్రమే తెలంగాణ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా పనిచేస్తుంది. బుజ్జగింపులు లేని సాధికారతే ప్రధానమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదరీమణులారా, రండి, అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనండి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి, కాంగ్రెస్ను గెలిపించండి ఓటర్లను పిలుపునియడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. నా తెలంగాణ సోదరీమణులారా, మా తల్లులారా, పిల్లలారా, మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఇక అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా మరి తన ఓటు హక్కును వినియోగించుకుని ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. బలమైన, మరింత సంపన్నమైన మరియు ఆకాంక్షాత్మక తెలంగాణ కోసం ఈ ఉదయం కాచిగూడలోని దీక్ష మోడల్ హై స్కూల్లో నా కుటుంబంతో కలిసి ఓటు వేశాను. ఇక ఓటు వేయడం మన రాజ్యాంగ హక్కు మరియు సమర్థ పరిపాలన కోసం మనమందరం దానిని వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఒకసారి అది చూద్దాం. మీ ఓటు పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి. మీ ఓటు తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలి. మీ ఓటు తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలి. మీ ఓటు వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలి. మీ ఓటు మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలి. మీ ఓటు యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయ పాత్ర కావాలి. మీ ఓటు సబ్బండ వర్ణాల్లో సంతోషాన్ని పదిలపరచాలి. మీ ఓటు తెలంగాణ ఆత్మ గౌరవ పథకాన్ని సమున్నతంగా సగర్వంగా ఎగరవేయాలి.
మీ ఓటు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి. మీ చేతిలోని వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వకండి. అందుకే ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కండి. అందరూ రండి, ప్రతి ఒక్కరూ ముచ్చటగా ఓటు హక్కును వినియోగించుకోండి అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఇక ఎంపీ బండి సంజయ్ కూడా తమ కుటుంబంతో మరి ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఓటు లెక్కించబడినందున ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కూడా మరి ట్వీట్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు. దేశ రక్షణ కోసం బార్డర్లో సైనికులు బయట నుండి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తారు, కానీ మనతో ఉండే శత్రువులపై యుద్ధం చేయడానికి మనమే బయలుదేరాలి. మనతో పాటే మన పిల్లల భవిష్యత్తు కోసం కాసేపు లైనున్నా భరిద్దాం, అందరం అడుగు బయటపెట్టి ఓటేద్దాం రండి అని పిలుపునిచ్చారు. ఇక అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేది ఓటు. ఓటు ప్రతి పౌరుడి హక్కు. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి మీ వంతు పాత్ర పోషించండి అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇదే విధంగా మరి ఉదయం నుంచి కూడా ఓటర్లు అనేక పోలింగ్ ప్రాంతాలలో కూడా బారులు తీరారు. అదేవిధంగా మరి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటివరకు చాలామంది తమ యొక్క ఓటు హక్కును కుటుంబ సమేతంగా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సినీ ప్రముఖులు, అలాగే చిరంజీవి కుటుంబం, అదేవిధంగా అల్లు అర్జున్, ఈ విధంగా సెలబ్రిటీస్ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ యొక్క ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు, ఓటర్లను పిలుపునిచ్చారు. ఇక అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా సజావుగా జరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న ఆ డిస్టర్బెన్స్ని కూడా పోలీసులు వాటిని వాళ్ళు క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే హైదరాబాద్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు పిలుపునిస్తున్నారు. సెలవు ఇచ్చింది ఓటు వేయడానికి కాబట్టి ప్రజలందరూ కూడా బయటికి వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. సంచన. థ్యాంక్ యూ.